ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన ఉదయాన లేవగానే దేవుని సన్నిధిలో మోకరించారా, ప్రార్థించారా? సజీవుడిగా సజీవురాలుగా ఉంచిన దేవునికి కృతజ్ఞత చెల్లించారా? ఏ బాధ ఉన్నా, ఏ వ్యాధిని కలిగి ఉన్నా, ఈ బాధతో నేనున్నాను, దేవుని సన్నిధిలో నేను ఇలా మోకరిస్తానని నీవెప్పుడు కూడా అనుకోవద్దు. ప్రతిరోజు మొదట లేవగానే దేవునితో సమాధానపడి ప్రార్థించి ఆ దినమును దేవునికి అర్పించి, మన సమస్తానానికి అర్పించి, నీ వాక్యానుసారంగా నన్ను నడిపించండి అని దినమును ప్రారంభించండి. మీకెన్ని సమస్యలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా ఆయన మీ చేయి పట్టి నడిపిస్తాడు మీరు అడిగితే. మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్రతి ప్రార్థన విన్నపంను గురించి మాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని గురించి మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని లేవనెత్తగలిగిన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. తప్పక ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతారు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిస్తున్నారు. కృంగిన స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. కృంగిన వారిని లేవనెత్తేవాడని నేను, పడిపోతున్న వారినందరినీ ఉద్ధరించేవాడను అని. నిజంగా ఎంత ప్రేమ కలిగి దేవుడు మనతో ప్రతిదినము మాట్లాడుతున్నారు. దానిని నెరవేర్చడానికి ఆయనకు శక్తి ఉంది. నమ్మడానికి కనుక మనకు శక్తి ఉంటే, ఈరోజు ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో, నేను పడిపోయి ఉన్నాను, నా జీవితం పడిపోయింది, నేను కృంగిపోయి ఉన్నాను, ఇక లేవనెత్తబడలేనని. అయితే ప్రభువు నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో శత్రువైన సాతాను కూడా నీ జీవితం ఇంతగా పడిపోయింది కదా, ఇక నీవు ఎలా లేవనెత్తబడతావు? ఒకసారి నిన్ను నువ్వు చూచుకో. ఒక్కసారి నీ కుటుంబాన్ని చూడు, ఒక్కసారి నీ భర్తను చూడు, ఒక్కసారి నీ భార్యను చూడు, ఒక్కసారి నీ బిడ్డలను చూడు, నీ ఆర్థిక పరిస్థితులు చూడు, నీ అనారోగ్య పరిస్థితులు చూడు. ఎప్పటికైనా నువ్వు లేవనెత్తబడగలవా? ఎప్పటికైనా నీవు అనుభవిస్తున్న ఈ బాధ నుండి నువ్వు విడిపించబడగలవా? ఈ రోగము నిన్ను విడిచి వెళుతుందా? ఒకసారి ఆలోచించు. గ్రుడ్డిగా దేవుని మాట నమ్మొద్దు. నీ పరిస్థితులన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, వీటిని మార్చగలిగిన శక్తి దేవునికి ఉందని నీవు నమ్ముతావా అని నీ విశ్వాసాన్ని ఇంకా కృంగుదీస్తూ నీ జీవితాన్ని ఇంకా అణచివేయాలని దేవుని నమ్మకుండా, దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా, అది పొందుకొనకుండా ప్రతిరోజు కూడా నీ వాగ్దానం వింటున్నప్పుడెల్లా శత్రువు నీతో ఈ విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు. అందుకే నిన్ను లేవనెత్తడానికి ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నారు. కృంగిన వారిని అందరినీ నేను లేవనెత్తుతాను, భయపడొద్దు. అందరూ అంటే ఏ స్థితిలో వారు కృంగిపోయినా, ఏ లోయలో వారు పడిపోయి ఉన్నా, అది ఏదైనప్పటికీ కూడా ప్రతి వారిని నేను లేవనెత్తుతానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, సాతాను మనల్ని ఇంకా కృంగుదీయాలని చూస్తూ ఉన్నప్పుడల్లా మనము చెప్పాలి, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, ఆయనేందు నిరీక్షణ ఉంచు, ఆయనేందు విశ్వాసం ఉంచు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడు, ఆయన తప్పక లేవనెత్తుతాడనే నిరీక్షణ కలిగిన మాటలు నీ ప్రాణముతో మాట్లాడు. కీర్తనలు 42వ అధ్యాయము 11వ వచనంలో కోరహు కుమారులు కూడా ఈ విధంగానే మాట్లాడుతున్నారు వారి ప్రాణములతో. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవునియందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతించేదను. చూడండి, వీరెప్పుడు మాట్లాడుతున్నారంటే వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు.
ఏ ఆధారము లేనప్పుడు, ఇక బయటపడతాను అనే ఒక నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారాన్ని కోల్పోయినప్పుడు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు వారి ప్రాణములతో. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో కార్యమును తప్పకుండా చూస్తారు. అబ్రహామును గురించి వ్రాయబడి ఉంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని. ఏ హోప్పు లేదు అబ్రహాము జీవితంలో, ఏ సూచన కనబడడం లేదు అబ్రహాము జీవితంలో కానీ శారా జీవితంలో కానీ. అంతగా కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. తన జీవితంలో అద్భుతం చూడడానికి అదే కారణమైంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు కృంగిపోయినప్పుడు వెతకవలసింది ఏమిటంటే ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, పేరు ప్రతిష్టలు కాదు, ఉద్యోగము కాదు, వ్యాపారము కాదు, మనకున్నది ఏది కాదు. కృంగి ఉన్న నిన్ను ఇవేవి కూడా బలపరచలేవు. కానీ నీ పరిస్థితులను బట్టి కృంగిపోయినప్పుడు దేవుని వెతికి ఆయన యందు నిరీక్షణ ఉంచినట్టయితే ఆయన మాత్రమే నిన్ను చేపట్టి లేవనెత్తగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. అటువంటి సృష్టికర్త అయిన దేవునితో నీవు వ్యక్తిగతంగా ఆయనతో సన్నిహిత సంబంధం నువ్వు కలిగి ఉంటే ఇక చాలు. ఈ ప్రపంచంలో నీవు సంపాదించుకోవలసిన వాటన్నిటికంటే కూడా చాలా విలువైన విషయాన్ని నీవు సంపాదించుకున్నట్లే. నిజంగా నిరీక్షణ కలిగిన ప్రజలు వారి జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం కలిగినా, నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన వాడు, నా జీవితంలో ఎదురవుతున్నది ఏదైనా ప్రతిదానిని ఆయన నా మేలు కొరకే చేస్తున్నాడు, ఈ విషయాన్ని నా జీవితంలో ఆయన అనుమతించాడు అంటే దీని వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన అనుమతించకుండా ఏ శోధన నా దగ్గరకు రాదు, ఆయన అనుమతించకుండా ఏ రోగము నన్ను అంటదు. ఆయన అనుమతించారంటే నాకు ఇక భయం లేదు. నా ప్రాణమా కృంగిపోవద్దు, నా శరీరమా నలిగిపోవద్దు, నా అంతరంగమా నువ్వు దిగజారిపోవద్దు. ఎందుకంటే పడిపో వారినందరిని ఆయన ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తే దేవుడు అని నీ ప్రాణంతో చెప్పు. కృంగిని స్థితిలో ఉన్న నీవు నీ మనసుతో చెప్పు. సాతాను మాటలు విని కృంగిపోవద్దు. నీవే స్థితిలో ఉన్నా కూడా, ఎన్ని అబద్ధాలు మనుషులు నీకు చెప్తూ ఉన్నా, ఎన్ని అబద్ధాలు శత్రువు నీకు చెప్తూ ఉన్నా, ఎన్ని అబద్ధాలు నీ మనసే నీకు చెప్తూ ఉన్నా, వాటిని పట్టించుకోకుండా నా ప్రాణమా ఇటువంటివి నాకు చెప్పొద్దు, నేను ప్రభువుని కలిగి ఉన్నాను, ఆయన ఎటువంటి స్థితిలో నుండైనా నన్ను లేవనెత్తగలడు, నేను ఇంకా ఆయనందే విశ్వాసం ఉంచుతాను, నా శరీరం ఏమైపోయినా ఆయనందే విశ్వాసం ఉంచుతాను, నా ఆర్థిక పరిస్థితులు ఏమైపోయినా ఆయనందే విశ్వాసం ఉంచుతాను, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి ప్రస్తుతం ఉన్నా నేను ఇంకా ఆయనందే విశ్వాసం ఉంచుతాను, తప్పక ఆయన నా కుటుంబాన్ని కడతారు, నా జీవితాన్ని కడతారు, పడిపోయిన నా పునాదులను తిరిగి లేవనెత్తుతారని నిరీక్షణ కలిగిన మాటలు నీ మనసుతో నీవు చెప్పుకుంటూ, విశ్వాసంతో మాటలు పలుకుతూ యేసు వైపు చూస్తూ ముందుకు సాగితే నీ విశ్వాసపు మాటలు విన్న శత్రువైన సాతాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. విశ్వాసం కలిగి నిలిచి ఉన్న నిన్ను చూచిన మనుషులు కూడా ఇక నీకు ఏమీ చెప్పలేక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి విశ్వాసాన్ని దేవుడు గుర్తిస్తాడు. అటువంటి నిరీక్షణలోనికి వచ్చేంత వరకు కూడా ఒకవేళ నీకు పరీక్ష కలగొచ్చు. ఇక ఏ అనుమానమూ లేకుండా అంత గొప్ప విశ్వాసంలోనికి నువ్వు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లోనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆ విశ్వాసపు స్థాయిని ప్రభు పరిశీలిస్తాడు నీ జీవితంలో. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ పరిస్థితులను ఎంతగా కృంగదీస్తూ ఉన్నా కూడా నీ మాటలో కూడా తప్పిపోవద్దు, ఆలోచనలో కూడా తప్పిపోవద్దు, నీ తలంపుల్లో కూడా దేవునికి దూరం అవ్వద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీవేదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో. దానిని గౌరవించిన ప్రభువు ముందుకు కొనసాగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ వాగ్దానం నీ కొరకే. ఇక భయపడొద్దు. కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. శ్రమలో ఉన్న నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో, పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవ్వరు కూడా చెయ్యి పట్టి లేవనెత్తలేని స్థితిలో ఉన్నారు. అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, ఎంత దీన స్థితిలోనికి వెళ్ళిపోయినా తప్పక లేవనెత్తుతారయ్యా. ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా తప్పక లేవనెత్తుతారు. వారి మనస్సును కృంగదీస్తున్న పరిస్థితుల్లో, వారి శరీరాన్ని కృంగదీస్తున్న పరిస్థితిలో, వారిని పడవేసిన పరిస్థితిలో, వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితిలో, వారి జీవితాలను కూలద్రోసిన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా
వారెక్కడ పడిపోయారు అక్కడి నుండి మీరు లేవనెత్తండి. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితంలో మీరు కార్యములు ప్రారంభించండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితంలో మీరు అడుగుపెట్టండి అయ్యా. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి అయ్యా. ప్రతి ఇంటిని మీ స్వాధీనం చేసుకోండి. ప్రతి శరీరాన్ని మీ స్వాధీనం చేసుకోనండి. గాయపడిన ప్రతి మనస్సును మీరు స్వాధీనం చేసుకోనండి. ప్రతి హృదయంలో అద్భుత కార్యం జరిగించండి అయ్యా. ఎప్పుడైతే వారితో వారు ఈ విధంగా వారి శరీరాన్ని చూచి, వారి జీవితాన్ని చూచి, వారి సమస్యలను చూచి, వారి ఆర్థిక పరిస్థితులను చూచి, వారి కుటుంబాలను చూచి ఈ విధంగా మాట్లాడతారో, ఈ విధంగా వారి ప్రాణములతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి. వారు ఏ మాటలైతే నిరీక్షణ కలిగి మాట్లాడుతూ ఉన్నారో ప్రతి మాటని మీరు ఆమెనండి అయ్యా. ఏ క్రియలైతే నిరీక్షణ కలిగి చేస్తున్నారో ప్రతి క్రియను మీరు ఆమెనండి. వారి జీవితంలో ఇంతవరకు జరిగిన అనేక అద్భుత కార్యములకి ముందు మీరు జరిగించి జయకరంగా ముందుకు నడిపిస్తారని ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి, ఏ పనిలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, ఏ ప్రారంభాన్ని ప్రారంభిస్తూ ఉన్నారో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి మీరు ప్రారంభించి మీరు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. కృంగిపోయిన ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ వాగ్దానం నీ కొరకే. నీవెంతగా కృంగి ఉన్నావో అంతగా నిన్ను లేవనెత్తబోతున్నారాయన. కాబట్టి నిరీక్షణ కోల్పోకుండా నీ ప్రాణంతో చెప్పు, కృంగిపోవద్దని. విశ్వాసం కలిగే ప్రభు వైపు చూడు. అద్భుతకరంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ ఆమెనని చెప్పండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో నెరవేర్చబడబోతోంది. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానం లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్ముళ్ళు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. God bless you.